ఈ వీడియోలో మీకు షిట్జ్ పప్పీ గివ్ అవే ఇవ్వబోతున్నాం అనమాట. బట్ ఫస్ట్ అయితే మీరు ఎలా పార్టిసిపేట్ చేయాలని చెప్తాను. హలో గైస్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నా. సో మళ్ళీ మనం తిరిగి వచ్చేస్తున్నాం హైదరాబాద్ చీపెస్ట్ పెట్ స్టోర్కి, సాయి దుర్గా పెట్ స్టోర్. ఇది వచ్చేసి మన ఎగ్జాక్ట్లీ అమీర్పేట్ స్మార్ట్ బజార్ ఆపోజిట్ లేన్లో ఉంటుంది, ఓకేనా? అండ్ యాజ్ యూజువల్గా ఈసారి కూడా మన ఫార్మాట్ కొంచెం డిఫరెంట్గా ఉండిపోతుంది. మీరు లాస్ట్ వీడియో చూస్తుంటే మీకు ఆల్రెడీ తెలుసు దట్ పప్పీస్ విల్ బీ ఇన్ ద ఫోకస్ అనమాట. మీరు త్రూ అవుట్ ద వీడియో ఎక్కువ పప్పీస్ని చూస్తూ ఉంటారు. లాస్ట్ వీడియోలో మీరు చూసి ఉంటే మీకు తెలిసి ఉంటుంది మనం దీని నుంచి మాట్లాడుతున్నాము. అండ్ బై ద వే అది మన సాయి దుర్గా పెట్ షాప్. సో గైస్ చూసుకోవచ్చు, నేను లోపల వచ్చేసా. అండ్ ఇవాళ ఈ వీడియో అయితే మీరు పూర్తిగా చూడండి, ఎందుకంటే మనం సాయి దుర్గా పెట్ షాప్లో గివ్ అవే ఇవ్వబోతున్నాం అనమాట. సో ఆ గివ్ అవేలో ఎలా పార్టిసిపేట్ చేయాలి, అసలు ఎలాంటి కామెంట్ రాయాలి, ఏం చేయాలి, ప్రాసెస్ అంతా ఈ వీడియోలో ఎక్కడైనా ఉండొచ్చు. కాబట్టి మీరు పూర్తిగా ఈ వీడియో చూడాల్సిందే. సో ఇప్పుడైతే నేను మేడంని ఇన్వైట్ చేసేస్తాను. సో గైస్ చూసుకోవచ్చు, మన ఫస్ట్ పప్పీ వచ్చేసింది పూడల్. హాయ్. సో ఇది వచ్చేసి ఇప్పుడు మనకి సెలబ్రిటీ పప్పీ అనమాట. ఆల్మోస్ట్ 2-3 ఇయర్స్ నుంచి ఇది చాలా ట్రెండింగ్ పప్పీ ఆఫ్టర్ షిట్స్. సో ఫస్ట్ మేము పూడల్తోనే స్టార్ట్ చేస్తున్నాం. హాయ్ మ్యామ్, కొంచెం సరే వచ్చేయండి. ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? సో చెప్పండి, పూడల్ స్పెషాలిటీ ఏంటి అసలు? పుడులు అనేది ఎక్కువ హైపర్ యాక్టివ్ ఉంటుంది పప్పి. మీరు చిన్నగా ఉన్నప్పుడు నుండి ఫుల్ హైపర్ యాక్టివ్ ఉంటుంది, లో మెయింటెనెన్స్ ఉంటుంది, ఇక షెడ్డింగ్ అది ఉండదు. షెడ్డింగ్ ఉండదు, ఉండదు. ఓకే, లో మెయింటెనెన్స్ ఉంటుంది. లో మెయింటెనెన్స్ అంటే ఏ విధంగా మ్యామ్? ఫుడ్ కానీ గ్రూమింగ్ కానీ లో మెయింటెనెన్స్ ఉంటుంది. ఈజీ గ్రూమింగ్ ఉంటుంది. ఇట్లా ఖాళీ కర్ల్స్ వస్తాయి, కర్లింగ్ హెయిర్ వస్తూ ఉంటుంది. ఆ టైంలో మీరు జస్ట్ గ్రూమ్ చేసుకుంటే అయిపోతుంది. హెయిర్ ఫాలింగ్ ఉండదు. మెయింటెనెన్స్కి వస్తే ఫుడ్ విషయంలో కూడా లో మెయింటెనెన్స్ ఉంటుంది, ఈజీ క్యారింగ్ ఉంటుంది. అంటే అడల్ట్ అయ్యాక కూడా లైక్ ఒక లెట్స్ సే ఆఫ్టర్ 6 months అడల్ట్ ఫుడ్ ఇవ్వాలి కదా, అప్పుడు లైక్ 6 months కూడా పప్పీ ఫుడ్డే వస్తుంది. మీకు ఎప్పుడే 1 year దాటుతుందో అప్పుడు అడల్ట్ ఫుడ్ ఉంటుంది. ఇంకా 1 year నుంచి ఒక ఎప్పుడు దాకా లైఫ్ టైమ్ అప్పటి వరకు ఉంటుంది. ఇంకా 9 years 10 years ఇట్లా సీనియర్ ఫుడ్ కూడా ఉంటుంది. ఓ ఓకే. సో మ్యామ్ లైక్ అది కాస్ట్ ఎంత అవ్వచ్చు లైక్ పర్ మంత్ ఫుడ్కి? 1000 నుండి 2000 వరకు అవుతుంది. 1000 నుంచి 2000 వరకు. మీరు పెట్టే ఫుడ్ని బట్టి బేస్ అయి ఉంటుంది. ఇట్లా పెడిగ్రీ పెట్టారనుకోండి 600 నుండి 1000 వరకు ఉంటుంది. రాయల్ కెనన్ పెడితే 1000 నుండి 2000 వరకు ఉంటుంది. దీని స్పెషాలిటీ అంటే మీరు ఏమంటారు? లైక్ అపార్ట్ ఫ్రమ్ మెయింటెనెన్స్ అంటే లైక్ దీని క్వాలిటీస్ ఎలా ఉంటాయి? ఎక్కువ ఏంటంటే ఎక్కువ ఇట్లా చూడండి హైపర్ యాక్టివ్ ఉంటాయి, ఎక్కువ ఆడుతూ ఉంటాయి, జంప్ చేస్తూ ఉంటాయి, ఓనర్తో కానీ పిల్లలతో కానీ చాలా ఫ్రెండ్లీగా ఉంటాయి. అంటే ఎక్కువ యాక్టివ్గా ఉంటాయి, మూలకి కూర్చో. చాలా పప్పీస్ ఏంటంటే ఎక్కువ ఆడడం కానీ ఎక్కువ ఇది చేయడం కానీ ఉండదు. ఆడినంతసేపు ఆడు ఉంటాయి, కానీ ఇవి ఏంటంటే ఎక్కువసేపు ఆడుతాయి, హైపర్ యాక్టివ్ ఉంటాయి. మనం ఏదైనా చెప్తే తొందరగా అర్థం చేసుకోగలుగుతాయి, చాలా ఇంటెలిజెంట్. అండ్ ఇవి టాయ్ బ్రీడ్ కదా మ్యామ్, మరి మాక్సిమం హైట్ అండ్ వెయిట్ ఎంత పెరుగుతుంది? 9 to 12 inches వరకు వస్తుంది టాయ్ సైజులో. దీనికన్నా ఇంకా మినియేచర్ అయితే కొద్దిగా హైట్ పెరుగుతూ ఉంటుంది. ఓకే. అండ్ మ్యామ్ ఈ పప్పీ మీ షాప్లో ఎందుకు తీసుకోవాలంటే ఏమంటారు? అంటే కంపేర్ టు అదర్ షాప్స్. అంటే నా దగ్గర ఏ క్వాలిటీ ఉంటుందో వాళ్ళ దగ్గర కూడా అదే ఉంటుంది. ప్యూర్ బ్రీడే ఉంటుంది. వాళ్ళు క్రాస్ బ్రీడ్ ఇస్తారని నేను అన్నాను, నేను ప్యూర్ బ్రీడ్ ఇస్తాను అన్నాను. బట్ నా దగ్గర ఏంటంటే మార్కెట్ కన్నా కొద్దిగా తక్కువ ప్రైస్ ఉంటుంది. వితౌట్ పేపర్ అయితే 40 to 45, అంటే 40 ఫీమేల్ 45 మేల్ ఇస్తాను. అదే విత్ పేపర్ వచ్చేసరికి 50 మేల్ 45 ఫీమేల్ ఇస్తాను. అండ్ చాలా మంది ఈ ప్రైస్ విన్నాక ఇది కూడా కాస్ట్లీ కదా అని అనుకుంటారు. బట్ ఇంతకన్నా తక్కువకి వస్తే కాకోపు మిక్స్డ్ వస్తాయి, అవి నేను ఇవ్వనండి. మీకు 100 ఇప్పుడు కాదు లైఫ్లో ఎప్పుడైనా కానీ మీకు బ్రీడ్ విషయంలో కానీ హైట్ విషయంలో కానీ మాది రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే కాకోపు మిక్స్ వస్తాయి, అవి ఏంటంటే వీటి కన్నా చెవులు పెద్దగా ఉంటాయి, కలర్ ఇట్లనే ఉంటుంది చూడడానికి. కలర్ చూసి మోసపోకండి. కాకర్ స్పానియల్ కూడా సేమ్ కలర్లో ఉంటుంది. కలర్ కాదు, క్వాలిటీ చూడండి. ఫేస్ కానీ హెడ్ కానీ దాని బాడీ కానీ అట్లనే మీకు ఫ్యూచర్లో హైట్ పెరుగుతుందా పెరగదా అన్నది ఈజీగా తెలుస్తుంది. కొంచెం ముందు తీసుకురండి అన్న, చూపెట్టుద్దాం. వీళ్ళని ఇక్కడ చూడండి.
అది కాకోపో మిక్స్ అయితే కాకర్ స్పానియల్ మిక్స్ అయితే కనుక కాకోపో అంటారు. అది ఎక్కువ ఇయర్స్ పెరుగుతాయి, ఇయర్స్ పెద్దగా అవుతాయి. ఓకే. అట్లనే మీకు అది హైట్ కూడా బాగా పెరుగుతుంది దీనికన్నా. ఓకే. యాక్చువల్లీ ఈ 45 ఏదైతే మేడం అన్నారో 40 to 45 మీరు ఇదే మ్యాక్సిమం అంటే దీనికన్నా కాస్ట్లీ పప్పి ఇంకా ఏది ఉండదు అనుకుంటున్నాను నేను. ఉంటుందండి, ఓకే. వేరే బ్రీడ్స్లో ఉంటాయి. ఈ టాయ్ పుడుల్లో కూడా మీకు మదర్ ఫాదర్ లైనేజెస్ని బట్టి ఇంకా ఎక్కువ ప్రైజెస్ కూడా ఉంటాయి. ఓకే. యాక్చువల్లీ పూడల్ కొంచెం కాస్ట్లీగానే ఉంటుంది మ్యామ్. అవును కదా, టాయ్ పప్పీస్లో పూడల్ వన్ ఆఫ్ ద కాస్ట్లీ. 120 150 అమ్మిన రోజులు కూడా ఉన్నాయండి. అంటే మరీ ఎక్కువ ఏం కాదు, 1.5 year 2 years బ్యాక్ కూడా మేము 70-80 కూడా అమ్మాము. కానీ ఇప్పుడు పుడుల రేట్ ఏంటంటే మార్కెట్లో ఎప్పుడు బ్రీడింగ్ ఎక్కువ, జనాలు ఏంటంటే షిడ్జు బ్రీడింగ్ ఎక్కువ చేయడం, షిడ్జు వాల్యూ పడిపోయింది. ఇప్పుడు దీని కూడా బ్రీడింగ్ ఎక్కువ అవడం వల్ల, పప్పీస్ ఎక్కువ రావడం వల్ల ఇప్పుడు దీని వాల్యూ 120 నుండి 45 దా. ఇప్పుడు నేను అమ్ముతుంది 45, వేరే వాళ్ళు 60కి అమ్మొచ్చు, 40కి అమ్మొచ్చు, వాళ్ళ ఇష్టం అది. యా, వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ లుకింగ్ ఎగ్జాటిక్ డాగ్ ఇది యాక్చువల్లీ. ఇది ఇప్పుడు మీకు చాలా యాక్సెసిబుల్ ప్రైస్లో ఉందన్నమాట. సో యాక్చువల్లీ మన హైదరాబాద్లో మీరు ఎక్కడ చూసినా మ్యాక్సిమం ఇవే పప్పీస్ అన్ని షాప్స్లో ఉంటాయి గైస్. ఇది జస్ట్ బికాజ్ ఇది చిన్న షాప్ క్వాలిటీ ఉండదని అస్సలు అనుకోకండి. ఇదే ప్యూర్ బ్రీడ్ ఉంటుంది, ఇదే క్వాలిటీ పప్పీ ఉంటుంది అనమాట. బట్ బికాస్ ఇది చిన్న షాప్ కాబట్టి మీకు తక్కువ రేట్లో వస్తుంది, అంతే తప్ప ఇంకేం కాదు. చిన్న షాపు. నెక్స్ట్ ఏంటంటే మేము ఓన్ బ్రీడింగ్ చేస్తామండి, ఓన్ బ్రీడింగ్ చేస్తాము. టాయ్ బ్రీడ్స్ ఇది 16 years నుండి మేము బ్రీడింగ్ చేయడం, అది ఇప్పుడు 18 years అవుతుంది ఆల్మోస్ట్. నేను షాప్ పెట్టి నేను బ్రీడింగ్ చేయబట్టి ఇది మేము బ్రీడర్ ప్లస్ పెట్ షాప్ మెయింటైన్ చేస్తున్నాము. ఇప్పుడు కొత్తగా వచ్చి ఏదో 1 year అయ్యింది మేము ఈ ఫీల్డ్లోకి వచ్చి అట్లా షాప్ పెట్టాము, పెద్ద షాప్ పెట్టాలంటే ఎంతసేపు, పెద్ద షాప్ పెట్టే ఫస్ట్ ఇంట్రెస్ట్ లేదు, నాకున్న దాంట్లో నేను ఇట్లా మేనేజ్ చేసుకుంటున్నాను. సో యా గైస్, దాట్స్ అబౌట్ పూడల్. నెక్స్ట్ పప్పీకి వెళ్ళిపోదాం. సో మన సెకండ్ పప్పీ వచ్చేసి మోస్ట్ పాపులర్ పప్పీ, హైదరాబాద్ ఇండియా ఎక్కడ చూసిన మోస్ట్ ట్రెండింగ్ పప్పీ ఇది, షిట్జు. సో మ్యామ్, ఎప్పుడు కాకుండా మనం చెప్తాం కదా వీళ్ళకి, దీనికి ఇంకా వేరే డిఫరెంట్ స్పెషాలిటీస్ చెప్పండి. లైక్ వై షుడ్ పీపుల్ బై షిట్జు? అసలు షిట్జు ఎందుకు బై చేయాలి? ఎక్కువ పిల్లలతో ఆడుతుంది. ఇంకేంటంటే ఒక టెడ్డీ బేర్ని పెంచుకున్న ఫీలింగ్స్లో ఉంటారు లేడీస్. జనరల్గా ఏంటంటే కొద్దిగా క్యూట్ ఉండాలి, ఎక్కువ ఫర్ ఉండాలి అనుకుంటారు. ఫస్ట్లో స్టార్టింగ్ అందరికీ పప్పీ అంటే జనరల్గా తెలిసింది పామేరియన్, వైట్ కలర్లో ఉంటుంది, క్యూట్ ఉంటుంది. దాని తర్వాత షిడ్జు ఏంటంటే కొద్దిగా రేట్ ఎక్కువ ఉంటుండే, ఎక్స్పెన్సివ్ ఉంటుండే, 45 35 అట్లా ఉంటుంది. అప్పుడు ఎవరు అంతగా ఇది చేయలేదు. ఇప్పుడు ఏంటంటే ప్రైస్ తగ్గింది. ఆ పామేరియన్ కన్నా కొద్దిగా, ఇప్పుడు పామేరియన్ అంటే 8,000, పామేరియన్ రేట్ పెరిగింది అప్పటికన్నా. ఇప్పుడు షిడ్జు రేట్ తగ్గింది, అందుకని షిడ్జుని ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు. నెక్స్ట్ ఏంటంటే షిడ్జు చూడడానికి కూడా క్యూట్ ఉంటుంది, ఎక్కువ హెయిర్ ఉంటుంది, లో మెయింటెనెన్స్ ఉంటుంది, చెప్పినట్టు వింటుంది. చిన్న పిల్లలు కూడా ఇప్పుడు కంపల్సరీ ఇంట్లోని పెద్దోళ్ళే వాకింగ్కి తీసుకెళ్ళాలి అట్లా ఏమి ఉండదు, చిన్నపిల్లలు కూడా ఈజీగా వాకింగ్ తీసుకెళ్ళచ్చు. ఎక్కువగా మెయింటెనెన్స్ ఉండదు అంటారు. ఎక్కువ మెయింటెనెన్స్ ఉండదు. జనరల్గా ఇయర్ కటింగ్ అనేది కూడా ఎవరు కూడా మంత్లీ అయితే చెయ్యరు, జస్ట్ గ్రూమింగ్ అంటే కొద్దిగా పేషెన్సీ ఉన్న వాళ్ళు వాళ్ళే ఇంట్లో గ్రూమింగ్ చేసుకుంటారు. 15-20 minutes టైం పడుతుందండి. లేదు అనేటోళ్ళు బయటికి పార్లర్కి తీసుకెళ్లేటోళ్ళు పార్లర్కి తీసుకెళ్తారు. ఇంకా హెయిర్ కటింగ్ అనేది ఇయర్లీ వన్స్, సమ్మర్లో అట్లా కొద్దిగా వేడి అవుతుంది అని చెప్పి చేపిస్తుంటారు అంతే. బాతింగ్ గురించి కొంచెం చెప్పండి మ్యామ్. లైక్ బాతింగ్ ఒకవేళ నేను ఇంట్లోనే చేయించాలంటే ఎలా చేయాలి? అండ్ 15 days ఒకసారి సరిపోతుందా లేదంటే 1 month? బాగా అంటే ఇప్పుడు మా దగ్గర ఎందుకంటే అండి పిల్లలు 4-5 పిల్లలు ఉంటాయి, ఒక దాని మీద ఒక పడి ఆడుతూ ఉంటుంది. అవును, షిట్ వెళ్ళినా చేసినా రుద్దుకుంటాయి. అది కస్టమర్ దగ్గరకు వచ్చేసరికి ఏంటంటే ఒకటే ఉంటుంది, టాయిలెట్ పోసినా ఇంట్లో ఎక్కడో దగ్గర పోసి ఎక్కడో ఆడుతుంది. ఇక్కడ ఏంటంటే ఒక దగ్గర టాయిలెట్ పోసి దాని మీద ఆడడం చేయడం ఇట్లాంటివి ఉంటాయి. కాబట్టి ఒక దాని నుండి ఒక దానికి స్ప్రెడ్ అవుతూ ఉంటుంది, దానివల్ల స్మెల్ రావడం. వాష్ అది ఎప్పటికప్పుడు మేము డ్రై బాత్ చేయించుకుంటాము, 10 daysకి 15 daysకి అట్లా వాష్ చేయించుకుంటాము. అది కస్టమర్ దగ్గరికి వెళ్ళేసరికి ఏంటంటే ఆ ప్రాబ్లం ఉండదు. 15 days 1 month 15 days నుండి 1 month లోపు ఎప్పుడైనా కానీ బాతింగ్ చేయించుకోవచ్చు.
అచ్చా డ్రై బాత్ అన్నారు కదా మేడం. డ్రై బాత్ అనేది మీరు డైలీ చేసుకున్న ప్రాబ్లం ఉండదు, దానికి వాటర్తో పని ఉండదు, స్ప్రే ఉండదు, స్ప్రే చేసుకొని తుడుచుకుంటే అయిపోతుంది. అంటే షార్ట్ కట్ లాంటిది. షార్ట్ కట్ లాంటిది. బాత్. ఓకే. ఇప్పుడు మనం చిన్నపిల్లలకి వెట్ వైప్స్తో ఎట్లా తుడుస్తాం అట్లా వెట్ వైప్స్తో కూడా తుడుచుకోవచ్చు. ఆహా. స్మెల్ రాదు, మంచి బాడీ స్మెల్ మంచిగా వస్తుంది, పర్ఫ్యూమ్ ఉంటుంది అది. అండ్ మాక్సిమం హైట్ అండ్ వెయిట్ ఎంత గ్రో అవుతుంది మ్యామ్? 9 inches. 9 inches. ఓకే. వెయిట్ వచ్చి ఒరిజినల్ షిడ్జు మీకు అయితే 5 to 6 kgs. ఓకే. కొన్ని ఇప్పుడు లాస్ అంటే షిడ్జు క్రాస్ బ్రీడ్లో వచ్చినవి తక్కువ ప్రైస్కి వస్తుంది అంటారు, తక్కువ క్వాలిటీ ఉంటాయి. అవి ఏంటంటే 10 kgs 10 kgs అంటే మ్యాక్స్ 7 kgs 7 కన్నా ఎక్కువ వెయిట్ పెరుగుతుంది అంటే లాస్ అంటే షిడ్జు అయితేనే పెరుగుతాయి. కొన్ని ఎక్కువ హైట్ పెరిగిపోతాయి, సైజ్ పెరిగిపోతాయి. భలే యాక్టివ్గా ఉంటాయి మ్యామ్ ఇవి అసలు నిజంగా. ఫుల్ హైపర్ యాక్టివ్ ఉంటాయి. చూడండి పప్పి ఎంత మంచిగా ఆడుతుంది. సో మ్యామ్ ఫైనలీ ప్రైస్ చెప్పండి. అండ్ లైక్ మన కస్టమర్స్ కోసం ఎవరైతే ఇప్పుడు చూస్తున్నారు 13,000 నుండి స్టార్టింగ్ ఉంటుందండి మన దగ్గర షిడ్జు. ఇది మనం 6 months ముందు నుండే అదే మాట కింద 13,000 నుండి స్టార్టింగ్ ఉంటుంది. 13,000 నుండి 15,000 దాకా ఉంటుంది. 13 నుంచి 15 దాకా. 13,000 నుండి 15 దాకా. బట్ మన వ్యూవర్స్కి ఎవరైతే కబీర్ లైఫ్ స్టైల్ ఛానల్ చూస్తున్నారో వాళ్ళ కోసం ఒక స్పెషల్ డిస్కౌంట్ ఇవ్వండి మ్యామ్ మీరు షిడ్జూస్ మీద. ఓకే. ఒక చిన్న డిస్కౌంట్ ఇవ్వండి. ఎవరైతే స్పెషల్లీ ఈ వీడియో చూసి వస్తున్నారు కదా, ఈ వీడియో మనకి స్క్రీన్ షాట్ తీసి ఏమైనా మీకు చూపెడితే మీరు కొంచెం డిస్కౌంట్ ఇవ్వండి వాళ్ళకి, ఒక 500 వాట్ ఎవర్ ఇఫ్ పాసిబుల్. సో మనకి పప్పి ఒక్కటే 15,000లో అట్లా ఇచ్చేయం బ్రదర్. ఆల్మోస్ట్ ఒక వ్యాక్సిన్ అయ్యి ఉంటుంది, తర్వాత బ్రీడ్ గ్యారంటీ సర్టిఫికేట్ ఇస్తాము, క్యారింగ్ చేయడానికి ఒక క్యారింగ్ బాస్కెట్ ఇస్తాము, కస్టమర్కి ఎట్లా ఫుడ్ పెట్టాలి ఏంది ప్రతి ఒక్కటి కూడా సజెస్ట్ చేస్తాము. కరెక్ట్. ఓకే. సో యా గైస్, ఒకవేళ ఇప్పుడు మీరు చూస్తుంటే స్క్రీన్ షాట్ తీసుకోండి, మీకు ఇంకా ఎక్స్ట్రా డిస్కౌంట్ వస్తుంది. అండ్ దీనికన్నా బెస్ట్ ప్రైస్ మీకు హైదరాబాద్లో నేను చెప్తున్నా కదా ఎక్కడ దొరకదు. ఓకేనా? మీకు అర్థమై ఉంటుందో నేను ఏ లాజిక్తో చెప్తున్నాను. బికాజ్ స్మాల్ షాప్ వాళ్ళకి ఎక్స్పెన్సెస్ తక్కువ ఉంటుంది అండ్ వాళ్ళు ఎక్కువ మార్జిన్ ఏం పెట్టుకోరు. ఓకేనా? సో మన థర్డ్ పప్పి వచ్చేసి టెడ్డీ బేర్ పప్పి చౌ చౌ. చూసుకోండి ఎలా ఉన్నాడు, మొత్తం లాయన్ లెక్క ఉన్నాడు కదా. ఒకసారి ఐస్ చూడండి మ్యామ్. లైక్ ఈ చౌ చౌని చాలామంది స్పెషల్లీ చిన్న పిల్లలు ప్రిఫర్ చేస్తూ ఉంటారు. అసలు ఎందుకు ప్రిఫర్ చేస్తుంటారు చౌ చౌని? చౌచౌన్ ఏంటంటే లాయన్ లాగా ఉంటుంది, టెడ్డీ బేర్ లాగా ఉంటుంది అనుకుంటారు. హైట్ చాలా మంది ఏమనుకుంటారు అంటే ఎక్కువ హైట్ పెరిగిపోతుంది ఏమో అని. ఎక్కువ హైట్ పెరగదు, 18 inches హైట్ పెరుగుతుంది. మాక్సిమం 18 inches. 18 inches. ఓకే. సైజ్ అయితే ఎక్కువనే ఫర్ వల్ల మీకు అట్లా కనిపిస్తుంది. ఓ, ఫర్ చాలా ఎక్కువ ఉంటుంది వీడికి. మరి మెయింటెనెన్స్ మ్యామ్? మెయింటెనెన్స్ కూడా మీకు గ్రూమింగ్ అయితే కంపల్సరీ అండి. ఫుడ్ అంటే లార్జ్ బ్రీడ్ అంటే మన షిడ్జు కన్నా కొద్దిగా ఎక్కువ తింటుంది. మరి ల్యాబ్ లాగా జర్మన్ షెపర్డ్ లాగా అయితే కాదు, ల్యాబ్ కన్నా కొద్దిగా ఎక్కువ ఉంటుంది. ఓకే. బట్ చాలామంది ఇది కొంచెం యాంగ్రీగా కూడా ఉంటుంది అని అంటుంటారు. మరి లైక్ ఇస్ ఇట్ ట్రూ? అవునండి. ఓకే. కొద్దిగా అంటే కొత్త వాళ్ళు ఎవరైనా కొట్టినట్టు చేసినట్టు ఇరిటేట్ చేసినట్టు చేస్తే ఇరిటేట్ అవుతూ ఉంటుంది. దాంతో వాడితో ఎంత ఫ్రెండ్లీగా ఉంటే అంత ఫ్రెండ్లీగా ఉంటుంది. అంటే ఓనర్స్ మాత్రం చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది, బయట వాళ్ళతో కొంచెం ముట్టుకొని అది సరిగా ఇట్లా కొట్టినా చేసినా ఇరిటేట్ అవుతూ ఉంటుంది. అంతేగాని కరవడం అది ఏముండదు, చాలా ఫ్రెండ్లీ ఉంటుంది. ఓకే. సో నిజంగా అసలు టెడ్డీ బేర్ పప్పి అంటారు కదా, దెర్ ఇస్ రీజన్ ఫర్ ఇట్. అంటే దీని ఫర్ అంటే అలా సాఫ్ట్గా ఉంటుంది. బట్ దీంట్లో షెడ్డింగ్ మరి అంటే లైక్ ఎవ్రీ ఇయర్ అవుతుందా, ఎవ్రీ 6 monthsకి ఉంటుందా? మీకు పప్పి పుట్టిన తర్వాత మనం ఎప్పుడైతే కస్టమర్కి ఇస్తామో 4 months తర్వాత ఏ బ్రీడ్ అయినా కానీ షెడ్డింగ్ అంటే పుట్టిన హెయిర్ ఏదైతే ఉంటుందో అదంతా పోతుంది, మళ్ళీ కొత్త హెయిర్ రావడం స్టార్ట్ అవుతుంది. ఆ హెయిర్ వచ్చేటప్పుడు కొద్దిగా ఆయిల్ సిరప్స్ దొరుకుతాయి, సిరప్స్ కానీ మైబ్యూ ఇట్లాంటివి కొద్దిగా వాడితే పప్పి గ్రోత్ అనేది చాలా బాగుంటుంది హెయిర్ విషయంలో. ఇంకా మీరు ఉప్పు కారం నూనె ఇట్లాంటివి ఏం పెట్టకూడదు. పెట్టకుండా ఉంటే హెయిర్ షెడ్డింగ్ అనేది అప్పుడు ఏమి ఉండదు. ఏ పప్పి కూడా ఉప్పు కారం పెట్టొద్దండి. పెట్టడం వల్ల ఏంటంటే హెయిర్ ఫాలింగ్ ఉండడం, పప్పి డల్ అవ్వడం. ఇప్పుడు మనలాగే వాటికి కూడా షుగరు, బీపీ, థైరాయిడ్ ఇవన్నీ కామన్. కరెక్ట్. అండ్ మీరు వ్యాక్సినేషన్ అంటుంటారు కదా మ్యామ్, లైక్ ఫస్ట్ వ్యాక్సినేషన్ వేస్తారు? ఫస్ట్ వ్యాక్సినేషనే ఉంటుంది, ఎందుకంటే 45 days దాటితేనే ఫస్ట్ వ్యాక్సినేషన్ ఉంటుంది. ఓకే. దాని తర్వాత సెకండ్ వ్యాక్సిన్కి 60 days. అప్పుడు దాకా పప్పి కస్టమర్ దగ్గరికి వెళ్ళిపోతుంది కాబట్టి సెకండ్ వ్యాక్సిన్ కస్టమర్ చేయించుకుంటారు. అगर 60 days దాటిన పప్పి మన దగ్గర ఉంటే సెకండ్ వ్యాక్సిన్ కూడా మనమే చేయించిస్తాం.
అండ్ ఈ 4 వ్యాక్సినేషన్స్ మీరు అంటుంటారు 6 months దాకా 4 వ్యాక్సినేషన్స్ ఉంటాయి. 6 వ్యాక్సినేషన్స్ ఉంటాయి. 6 వ్యాక్సినేషన్స్ ఉంటాయి. దాని తర్వాత ఇంకా 1 year తర్వాత ఒకటి ఉంటుంది, తర్వాత ఇయర్లీ ఒకసారి. ఇయర్లీ వన్స్ రెన్యువల్ చేపియాలి వ్యాక్సిన్ రేబీస్. అచ్చా. ఓకే. అండ్ మ్యామ్ లైక్ వ్యాక్సినేషన్ కాస్ట్ ఎంత ఉంటుంది అసలు? డిపెండ్ ఆఫ్ డాక్టర్ అండి. ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే కలిసి స్లిప్ రాసి వ్యాక్సిన్ ఇచ్చేసి ఇస్తారు, రాసి ఇస్తారు. బయటకు వెళ్ళి తెచ్చుకుంటే వ్యాక్సిన్ చేస్తారు. 500లో అయిపోతుంది. అదే ప్రైవేట్ డాక్టర్కి వెళ్తే వాళ్ళు కన్సల్టేషన్ తర్వాత ఫీ వాళ్ళు ఏమైనా చెక్ చేస్తారు. వాటికి అన్నిటికి కలిపి ఒక్కొక్కరు 1000 తీసుకుంటారు, ఒక్కొక్కరు 1500 తీసుకుంటారు, ఒక్కొక్కరు 800 తీసుకుంటారు. మనం వెళ్ళే డాక్టర్ని బట్టి బేస్ అయి ఉంటుంది. మీరు ఈ పప్పీని మ్యామ్ స్పెసిఫిక్లీ మన టెడీ బేర్ పప్పీ ఏదైతే ఉందో చౌ చౌ ఎవరిని రికమెండ్ చేస్తారు? ఎలాంటి కస్టమర్స్ని మీరు రికమెండ్ చేస్తారు? ఫర్ ఎగ్జాంపుల్ గోల్డెన్ రిట్రీవర్ కొంతమందికి నచ్చచ్చు, కొంతమందికి టెంపరమెంట్కి వాళ్ళ టెంపరమెంట్కి షిట్జు నచ్చచ్చు, కొంతమందికి టాయ్ బ్రీడ్స్ నచ్చచ్చు. ఈ పప్పీని మీరు స్పెసిఫిక్గా ఎలాంటి కస్టమర్స్కి రికమెండ్ చేస్తారు? అపార్ట్మెంట్స్లో ఉన్న వాళ్ళకి ఈజీ అంటే చూడ్డానికి బాగుంటుంది, ఈజీ మెయింటెనెన్స్ ఉంటుంది. అపార్ట్మెంట్ అవనివ్వండి, ఇండిపెండెంట్ అవనివ్వండి, ఏదైనా కానీ ఫ్రెండ్లీగా ఉంటుంది. చూడడానికి ఎక్కువ అంటే చాలామంది గార్డింగ్కి కావాలి అనుకుంటారు, బట్ ఇది గార్డ్ చెయ్యదు. చూడడానికే మీకు గంభీర్యంగా కనపడుతుంది లాయిన్ లాగా. అట్లా కూడా చాలామంది కస్టమర్లు ఏంటంటే కొంతమంది ఇట్లా మాకు లాయిన్ లాగా ఉండాలి, గార్డింగ్ చేసేటట్టు ఉండాలి అని తీసుకొని వెళ్తూ ఉంటారు. ఇండిపెండెంట్ వాళ్ళు కూడా చాలామంది ఏంటంటే ఫ్రెండ్లీగా ఉంటుంది, టాయ్ టెడ్డీ బేర్లా ఉంటుంది అని చాలామంది అట్లా తీసుకెళ్తూ ఉంటారు. నేను స్పెసిఫిక్గా వీళ్ళకనే ఏముండదు, కస్టమర్ ఇంట్రెస్ట్ అంతే. అంటే 3 things చెప్పండి మ్యామ్, 3 or 2 things చెప్పండి నాకు. అసలు పప్పీస్తో ఇలా ఉండొద్దు, ఇంట్లో ఇవి చేయొద్దు అసలు కస్టమర్స్ తీసుకున్న తర్వాత ఈ జాగ్రత్తలు పాటించాలి. 2-3 things అంటే మీరు ఏమంటారు? 2-3 things అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కువ ప్యాంపర్ చేయొద్దు. ఎక్కువ ప్యాంపర్ చేయొద్దు అంటే ప్యాంపర్ చేయకుండా కొట్టాలా అంటే కొట్టమని నేను అన్నాను. ఎక్కువ ప్యాంపర్ చేసి వాళ్ళు ఏం చేస్తారంటే పప్పిని 24 గంటలు ఒళ్ళోనే పెట్టుకొని దాన్ని అటు ఇటు వెళ్ళనివ్వకుండా ఇది చేస్తూ ఉంటారు. అట్లా చేయొద్దు, ఎందుకంటే దానికి ఒక ఫ్రీడమ్ మన పిల్లల్లాగానే కాబట్టి ఎంత ఫ్రీగా ఆడుతుందో అంత ఫ్రీగా ల్యాండ్ మీద ఆడనియాలి. మనకి టైం ఉన్నప్పుడు దాంతో టైం స్పెండ్ చేయాలి. నెక్స్ట్ సెకండ్ వన్ ఏంటంటే మీరు బయటికి వెళ్ళేటప్పుడు పప్పిని ఎంత అవాయిడ్ చేస్తే అంత బెటర్. ఇప్పుడు మీరు ఒక మూవీకి వెళ్ళాలనుకోండి, అందులో అలౌ చేయరు, ఆ టైంలో మీరు వదిలేసి వెళ్తారు, అది అరుస్తూ ఉంటుంది. చాలామంది వర్క్కి వెళ్ళే వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కూడా వర్క్స్కి వెళ్తారు, జాబ్కి వెళ్తారు. ఆ టైంలో వాళ్ళు మేము పెంచుకోవడం ఎలా అంటే మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికి ఫస్ట్ నుండి అంటే మీరు ఈరోజు పర్చేస్ చేసిన దగ్గర నుండి కూడా దానికి అలవాటు చేయాలి. మీరు జాబ్కి వెళ్ళినప్పుడు ఇంట్లో పెట్టేసి దానికి ఫుడ్ వాటర్ కంపల్సరీ. ఫుడ్ అయితే ఒక టైమింగ్ ఉంటుంది, వాటర్ అయితే 24 hours ఉండాలి. పెట్టేసి వాడిని అలవాటు చేసి వెళ్ళాలి. అలా చేయడం వల్ల ఏంటంటే వాడు హ్యాపీగా ఉంటాడు, మీరు హ్యాపీగా ఉంటారు. ఎందుకంటే ఎక్కువ ప్రాబ్లం ఉండదు దానివల్ల. మీరు ఎక్కడికైనా వెళ్ళినా వాడికి అలవాటు అయిపోతుంది. మా ఓనర్స్ బయటకు వెళ్ళారు, ఓకే వచ్చేదాకా వెయిట్ చేయగలుగుతారు. అదే మీరు కంటిన్యూ తీసుకెళ్ళి 4 months తర్వాత అవాయిడ్ చేస్తే 4 months తర్వాత వాడు విన్నాడు, కంటిన్యూ అరుస్తూ ఉంటాడు. అప్పుడు అపార్ట్మెంట్స్లో ఉన్న వాళ్ళకి ప్రాబ్లం అవుతుంది, మీకు కూడా ప్రాబ్లం అవుతుంది. ఓకే మ్యామ్, ఫైనలీ ప్రైస్ చౌ చౌ 30 to 35. 30 to 35. ఓకే, సో మన నెక్స్ట్ పప్పీ వచ్చేసి చూసుకోవచ్చు సైబేరియన్ హస్కీ. బట్ సైబేరియన్ నుంచి రాలేదు గైజ్, ఇది ఇండియన్ పేరెంటేజ్ అనమాట. చాలామంది ఫస్ట్ డౌట్ అదే మ్యామ్, లైక్ అసలు ఇండియన్ కండిషన్కి సెట్ అవుతుందా, ఇండియన్ పప్పీయా అది అసలు అంటే మన ఇండియన్ వెదర్కి మనం పెట్టుకోవచ్చు, ఎస్పెషల్లీ హైదరాబాద్లో. అసలు బ్రీడ్స్ ఏవి కూడా ఇప్పుడు మీరు ఏ పెట్ షాప్లో తీసుకున్న బ్రీడ్స్ కూడా ఇండియాలో కాదండి, అన్నీ కూడా ఫారిన్ బ్రీడ్సే. బట్ ఏంటంటే ఇండియాలో బ్రీడ్ అవుతున్నాయి, దాని మదర్ ఫాదర్ అనేది ఇండియాలోనే ఉంటున్నాయి, ఇండియాలోనే బ్రీడ్ అవుతున్నాయి. కాబట్టి ఇప్పుడు ఇండియా వెదర్కే తట్టుకొని ఉంటాయి. అసలు కూడా ఏంటంటే దీనికి అప్పుడు మనం షిడ్జు కానీ, షిడ్జు కూడా థాయిలాండ్ అండి, షిడ్జు కానీ గోల్డెన్ రిట్రీవర్ కానీ ఇవన్నీ ఏంటంటే ఇక్కడ అలవాటు అయిపోయాయి వెదర్కి. వీటికి ఏంటంటే ఎక్కువ వేడి, అంటే ఇప్పుడు మనం తీసుకెళ్లే ప్రతి కస్టమర్ కూడా ఎండలో కట్టేసి ఇట్లా గార్డెన్కి ఫామ్ హౌస్లో ఓపెన్గా వదిలేసి ఇది చేయరు. నార్మల్ వెదర్ ఉండాలి వీటికి, మరీ ఎక్కువ వేడిలో ఉంచొద్దు. ఎంత వేడిగా ఉంటే అంత ఇరిటేట్ అవుతూ ఉంటాయి అవి, ఇంకా సిక్ అవుతూ ఉంటాయి. ఎక్కువ వేడిలో ఉంచకుండా నార్మల్ వెదర్ మన ఇంట్లో ఫ్యాన్ కింద ఉన్నా కానీ ఓకే, కంపల్సరీ ఏసీ ఉండాలని ఏం లేదు. ఓకే,
అండ్ మ్యామ్ ఇది కంపానియనా లేదంటే గార్డింగ్ డాగ్ అంటే మీరు ఏమంటారు? గార్డింగ్ ఏం అంత ఎవరైనా కొత్త వాళ్ళు వస్తే అరుస్తుంది అంతవరకే, కానీ మరీ అంతా ఏం గార్డ్ చేయదు. జర్మన్ షెపర్డ్ ల్యాబ్లు అవి చేసినట్టు ఏం చేయదు కంపానియన్. ఆల్సో నేను విన్నాను మ్యామ్ సైబీరియన్ హస్కీ ఎక్కువ అటెన్షన్ కోరుకుంటుంది మనతో, అంటే ఇజ్ ఇట్ ట్రూ? అంటే మనతో ఎక్కువ ఉండాలనుకుంటుంది. అవును. యా. సో లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బయట వెళ్ళారనుకోండి పేరెంట్స్ ఎవరైనా, ఎవరు లేకపోతే మరి హౌ డస్ ఇట్ డీల్ ఇట్? అందుకే నేను మీకు ముందు నిండే చెప్తున్నా కదా, పప్పిని ఏ రోజైతే మీరు పర్చేస్ చేస్తారో అప్పటి నుండి మీరు ఎక్కడికైనా వెళ్తే దయచేసి తీసుకెళ్ళొద్దనే చెప్తాను. ఎందుకంటే ఇప్పుడు మనం కొన్ని ప్లేసులకి మీ రిలేటివ్స్ ఇంటికి తీసుకెళ్ళగలరేమో, పార్క్ తీసుకెళ్ళగలరేమో, బట్ ఒక మూవీకి వెళ్ళినా ఒక టెంపుల్కి వెళ్ళినా దాన్ని తీసుకొని వెళ్ళలేరు. ప్రతి దానికి తీసుకెళ్ళడం స్టార్టింగ్లో చిన్నగా ఉంటుంది కాబట్టి తీసుకొని వెళ్ళి అలవాటు చేస్తారు, దాని తర్వాత అవాయిడ్ చేస్తారు. అట్లా అవాయిడ్ చేయకండి. ఫస్ట్ నుండి కూడా మీరు ఎక్కడికైనా వెళ్తే దాన్ని వదిలేసి వెళ్ళడానికి, అంటే 2-3 అవర్స్ అయితే దాన్ని ఓపెన్గా వదిలేసి ఉండొచ్చు. ఇంట్లో ఓపెన్గా వదిలేసి దానికి కావాల్సినంత వాటర్ పెట్టి ఎవరైనా ఉంటే ఓకే, ఎవరైనా లేకపోయినా ఒక 2-3 అవర్స్ వరకు దాన్ని ఓపెన్గా వదలవచ్చు. ఇప్పుడు సైబీరియన్ హస్కీ మెయింటెనెన్స్ గురించి చెప్పండి, ఎందుకంటే కోట్ ఉంటుంది, మరి ఐఎమ్ షూర్ ఫుడ్ కూడా ఎక్కువ తీసుకుంటుంది ఇది, అండ్ ఇంకా మెయింటెనెన్స్ ఎలా ఉంటుంది అసలు దీని గురించి? మెయింటెనెన్స్ అనేది ఫుడ్ మీరు అదే నేను మీకు రాయల్ కెనైన్ అయితే కొద్దిగా ఎక్స్పెన్సివ్ ఉంటుంది. అవును. ఫుడ్కు తగ్గట్టే కోట్ కానీ సైజ్ కానీ బోన్ సైజ్ కానీ ఉంటుంది. దాని తర్వాత పెడిగ్రీ ఇది మీకు మీ బడ్జెట్ని బట్టి మీరు ఫుడ్ తీసుకోవచ్చు. ఎట్లా 6 మంత్స్ వరకు, 6 మంత్స్ తర్వాత మీరు హోమ్ ఫుడ్కి వెళ్ళిపోవచ్చు. మరి షెడ్డింగ్ కూడా అవుతుంది ఐఎమ్ షూర్ అయిన తర్వాత? గ్రూమింగ్ చేస్తే అవ్వదండి. మీరు ఏ డాక్టర్నైనా లేదంటే ఏ పెట్ షాప్లోనైనా ఏ గ్రూమర్నైనా అడగండి, ప్రాపర్ గ్రూమింగ్ వీక్లీ వన్స్ అయినా కానీ గ్రూమింగ్ బ్రష్ పెట్టి గ్రూమ్ చేస్తే పప్పికి ఇంట్లో హెయిర్ ఫాల్ అనేది అవ్వదు. గ్రూమింగ్ చేయకపోతే కనుక ఎక్కడ పడితే అక్కడ హెయిర్ రాలుతుంది, హెయిర్ ఫాలింగ్ కనిపిస్తుంది. ఉంటాయి మనం వాడాలనుకుంటే సప్లిమెంట్ వాడచ్చు, సప్లిమెంట్ వాడకూడదు అనుకుంటే దానికి పెట్టే ఫుడ్ కరెక్ట్గా మంచి ఫుడ్ పెట్టండి టైంకి. అన్ని పప్పీస్కి ఏదైతే ఫుడ్ ఉంటుందో అన్ని పప్పీస్కి డాగ్స్లో ఒకటే ఫుడ్ ఉంటుందండి. ఫుడ్ డిఫరెంట్ మీకు ఎలా ఉంటుందంటే, ఒకటి స్టార్టర్ ఏ స్టేజ్ వరకు పెట్టాలి, 4 months 3 to 4 months, తర్వాత పప్పీ 4 to 9 months 1 year, దాని తర్వాత అడల్ట్, ఇట్లా చేంజెస్ ఉంటాయి. ఇందులో మీకు లార్జ్ బ్రీడ్కి సపరేట్ ఉంటుంది, స్మాల్ బ్రీడ్కి సపరేట్ ఉంటుంది, ఇంతవరకు ఉంటుంది. కానీ స్పెసిఫిక్గా దీనికి ఫుడ్ ఉంటుందని ఏముండదు. ఇప్పుడు రాయల్ కెనైన్లో కొత్తగా లాంచ్ చేశారు, ఇట్లా జర్మన్ షెపర్డ్ 4 months పప్పీ దగ్గర నుండి ఒక ఫుడ్ వస్తుంది, గోల్డెన్ రిట్రీవర్కి ఒక ఫుడ్ వస్తుంది. ఇది ఓన్లీ రాయల్ కెనైన్లోనే ఉంటుంది. ఫైనలీ ప్రైస్ మ్యామ్? ఇది నార్మల్ ఐస్ అండి, ఇదైతే 25. ఇందులోనే బ్లూ ఐస్ అయితే కనుక 35, 25 నుండి 35 వరకు ఉంటుంది. సో బ్లూ ఐస్ ఎక్కువ డిమాండ్ ఉంటుంది. బ్లూ ఐస్ ఎక్కువ మనం రెగ్యులర్గా చూపించేది బ్లూ ఐస్, ఇది నార్మల్ ఐస్ ఉల్లీ కోట్. సో నార్మల్ ఐస్ అగైన్ బ్లూ ఐస్, ఇందులోనే ఆడ్ ఐస్ కూడా ఉంది, 30 వరకు ఇస్తుంది. సో డిఫరెంట్ ప్రైజెస్ ఉంటుంది డిపెండింగ్ ఆన్ ఐస్ అండ్ కోట్ కూడా. ఐఎమ్ షూర్ కోట్ కూడా ఉల్లీ కోట్ ఉంది. సేమ్ పప్పీలోని మీకు ఆడ్ ఐస్ ఉంది, ఇది బ్లూ ఐస్, ఇది నార్మల్ ఐస్. ఆడ్ ఐస్ ఉంటుంది, బ్లూ ఐస్ ఉంటుంది. ఓకే, సో ఐ గెస్ దాట్స్ అబౌట్ ది ఎగ్జాటిక్ సైబీరియన్ హస్కీ. నిజంగా చాలా ఫ్రెండ్లీ ఉంటుంది అనమాట. చాలా చూడండి, ఇప్పుడు కూడా ఇక్కడ రావాలి, హగ్ చేసుకోవాలి అని ఉంటుంది దీనికి. నిజంగా అసలు అంటే నేనైతే చూసిన దాంట్లో అయితే అన్ని పప్పీస్లో సైబీరియన్ హస్కీ మోస్ట్ అఫెక్షనేట్ డాగ్ మ్యామ్. నిజంగా అంటే చాలా అఫెక్షనేట్గా ఉంటుంది. ఇప్పుడు నాకు కూడా ఇంకా ఆడుకోవాలి దీంతోనే ఉంది, బట్ ఐ హ్యావ్ టు మూవ్ ఆన్ టు నెక్స్ట్ పప్పీ. సో డెఫినెట్లీ ఇఫ్ యూ వాంట్ కన్సిడరింగ్ సంథింగ్ మోర్ అఫెక్షనేట్, మోర్ లవింగ్ డాగ్ అంటే డోంట్ లుక్ బియాండ్ సైబీరియన్ హస్కీ. మన విజయ్ దేవరకొండ దగ్గర కూడా ఇది పప్పీ ఉంది గైస్. సో జస్ట్ FYI, ఓకేనా? సో యా, నెక్స్ట్ పప్పీకి వెళ్ళిపోతాం. వెళ్ళాలని లేదా వెళ్ళిపోతాం. సో గైస్, ఇట్స్ టైమ్ టు రివీల్ అసలు గివ్ అవే ఏముంటుంది, ఎలా పార్టిసిపేట్ చేయాలనేది. సో బేసిక్లీ ఏంటంటే ఇది షిట్జు పప్పీ గివ్ అవే వీడియో, ఓకేనా? మీరు పార్టిసిపేట్ చేయాలంటే ఫస్ట్ మీరు ఈ వీడియోని లైక్ చేయాలి, కింద మీకు ఈ పప్పీ ఎందుకు కావాలి అనేది కింద ప్రాపర్గా ఫుల్ కామెంట్ రాయండి, ఓకే? థర్డ్ వచ్చేసి మీరు 5 ఫ్రెండ్స్కి ఈ వీడియో షేర్ చేయాలి వాట్సాప్లో, ఓకే? సో మేము ఏం చేస్తామంటే నెక్స్ట్ వీడియోలో మాకు నచ్చిన కామెంట్స్లో 3 కామెంట్స్ సెలెక్ట్ చేసుకుంటాము. ఆ 3 కామెంట్స్లో అగైన్ చిట్టీలు వేస్తాము, దాంట్లో ఎవరైతే విన్నర్ ఉంటారో వాళ్ళని విన్నర్ అనౌన్స్ చేస్తాము అనమాట. అది నెక్స్ట్ వీడియోలో వేస్తాము. సో దాట్స్ హౌ యూ గోయింగ్ టు పార్టిసిపేట్. బట్ గుర్తుపెట్టుకోండి,
ఎవరైతే మేము కామెంట్స్ సెలెక్ట్ చేసుకుంటామో ప్రతి ఒక్కరికి వాళ్ళు లైక్ చేసి ఉండాలి ఈ వీడియోని అండ్ 5 మెంబర్స్కి షేర్ చేసి ఉండాలి. ఓకేనా? ఎక్సైటెడా? సో ఇంకెందుకు వెయిటింగ్? కింద కామెంట్ ఇప్పుడే రాసేయండి. చూసుకోవచ్చు మేడం ఫేవరెట్ పప్పీ వచ్చేసింది చువావా. మేడం ఓన్ బ్రీడింగ్ పప్పీస్ ఇవి. మీరు హైదరాబాద్లో చువావా అంటే సైదుర్గా పెట్ షాప్, సైదుర్గా పెట్ షాప్ అంటే చువావా. స్పెషాలిటీ అని చెప్తాను నేను, ఎందుకంటే మేడం ఓన్గా ఇది ఎన్నో ఇయర్స్ నుంచి బ్రీడ్ చేస్తున్నారు. చాలామంది వేరే షాప్స్ కూడా మీ దగ్గర తీసుకెళ్తారు కదా మ్యామ్? యా. సో ఇది చాలా స్పెషల్ పప్పీగా ఇది. ఆపిల్ హెడ్ వస్తుంది. చెప్పండి మ్యామ్, అసలు ఈ పప్పీ గురించి అయితే మీరు డీటెయిల్గా చెప్పాలి. అదే చెప్తున్నాను కదా, హెడ్ చూడండి. మీకు చువావాలో ఆపిల్ హెడ్ రావాలి. అవును. చిన్న నోస్ వస్తుంది, అట్లనే ఈ టైల్ కానీ సైజ్ కానీ చిన్నగా ఉంటుంది. ఇప్పుడు ఈ 60 days పప్పీస్. 60 days. 60 days అంటే ఇది టాయ్ పప్పీస్ కాబట్టి అంత గ్రో కూడా అవ్వవు కదా? గ్రో అవ్వవు. మీకు 6 months ఇందులో 4 months 5 months పప్పీ అయినా కానీ చిన్నగానే ఉంటుంది. అచ్చా. ఈవెన్ గ్రో అయ్యాక కూడా, టోటల్ గ్రో అయ్యాక నేనైతే చూసిన దాంట్లో చాలా చిన్నగానే ఉంటాయి. చాలా అంటే చువావా అంటే జనరల్గా ఏమంటారంటే కరుస్తుంది అరుస్తుంది. మేము ఇన్స్టాగ్రామ్లో చూసాము, అట్లా చాలా ఇరిటేట్ చేస్తే కరవనికి వస్తూ ఉంటుంది అని. కానీ ఆయన ఆ వీడియో తీసేటప్పుడు ఇరిటేట్ చేస్తూ తీస్తూ ఉంటారు. కానీ చువావాలో ఏంటంటే మీకు సైజ్ చిన్నగా ఉంటుంది, హైట్ చిన్నగా ఉంటుంది. లైఫ్ టైం ఇదే 9 inches హైట్లో ఉంటుంది. అది ఓకే. లో మెయింటెనెన్స్, అంటే 0 మెయింటెనెన్స్. మీరు ఎక్కడికి వెళ్ళినా కానీ ఒక బాస్కెట్లో వేసుకొని వెళ్ళిపోవచ్చు. ఇంకా మెయింటెనెన్స్కి వస్తే చాలా కొద్దిగా ఫుడ్ మీరు ఎవరి ఇంట్లో వదిలేసి వెళ్ళిపోయినా కానీ మీ రిలేటివ్స్ ఇంట్లోనే హ్యాపీగా హ్యాండిల్ చేసుకోగలుగుతారు. ఓకే. బట్ మ్యామ్ వీళ్ళ చెవులు కొంచెం పెద్దగా పైన ఉంటాయి, కనిపిస్తాయి. అట్లా ఇప్పుడు భయపడతాయి, బయటికి రావడం ఫస్ట్ టైం కదా, కొద్దిగా భయపడుతున్నాయి. ఇట్లా లేదు మదర్ దగ్గర అంటే ఫుల్గా ఆడుతూ ఉంటాయి కింద. వీళ్ళ ఏజ్ 60 days కదా? 60 days. ఓకే. అండ్ మ్యామ్ ఎన్ని డిఫరెంట్ కలర్స్లో వస్తుంది జనరల్? వైట్ అండ్ బ్రౌన్, బ్లాక్ అండ్ ట్యాన్. బ్లాక్ అండ్ ట్యాన్లో కూడా ఉన్నాయి. 40 days పప్పి, 45 days పప్పి ఉంది, కానీ నేను తీసుకురాలేదు వీడియో. ఓకే. ఇప్పుడు ఎవరైతే తీసుకోవాలనుకుంటున్నారు అనుకోండి ఈ పప్పిని, మీరు అలాంటి కస్టమర్స్కి ఏమంటారు? అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి చువావాతో? చువావాతో మినిమం 4 months అయ్యేదాకా బయటకు తీసుకెళ్ళొద్దని చెప్తానండి. చువావే కాదు, ఏ బ్రీడ్ అయినా కానీ. ఫిర్బీ ఇవి ఏంటంటే చిన్నగా ఉంటాయి కాబట్టి కొద్దిగా ఇమ్యూనిటీ తక్కువ ఉంటుంది. అందుకని ఇప్పుడు ఈ పప్పీస్ కూడా నేను డిస్ప్లే చేయను షాప్లోని. ఎవరైనా కస్టమర్ అడిగితే ఇంట్లోకి వెళ్ళి తెచ్చిస్తాను. అచ్చా. ఎందుకంటే టాయ్ బ్రీడ్స్ ఉంటాయి కాబట్టి వీలైనంత వరకు 2 months వరకు, ఇప్పుడు వరకు కూడా మదర్ మిల్క్ ప్లస్ ఇంట్లో ఫుడ్ తింటాయి. అంటే మీరు 6 months దాకా కూడా బయట ఫుడ్ ఇవ్వరు? ఈవెన్ మదర్ మిల్క్ 2 months అయితే మదర్ మిల్క్ కంప్లీట్గా, ఇప్పుడు కూడా మదర్ మిల్క్ మీద ఉన్నాయి. ప్లస్ ఇంట్లో ఫుడ్ దానికి రాయల్ కెనెన్ అనేది సోక్ చేసి పెడుతూ ఉంటాము డైలీ 3 times. ఇప్పుడు కస్టమర్కి తీసుకెళ్తే కనుక కస్టమర్ కూడా డైరెక్ట్ ఫుడ్ పెట్టుకోవచ్చు. ఓకే. అంటే మ్యామ్ యాక్చువల్లీ మార్కెట్లో చువావా అంత కనిపించవు. మీరు పర్సనల్గా మీరు బ్రీడ్ చేస్తుంటారు, అంటే చువావానే ఎందుకు మ్యామ్ ఎక్కువగా మీరు బ్రీడ్ చేసింది? నేను ఫస్ట్ ఎక్కువ బ్రీడ్ చేసింది షిడ్జు అండి. షిడ్జు తర్వాత చువావా నా దగ్గర 2 ఉండే స్టార్టింగ్లో. కానీ ఇప్పుడు నేను ఎక్కువ బ్రీడ్ చేయాలనే ఇట్లా చువావాలు నా ఇంట్లో బ్రీడ్ అయినవి ఆపుకోవడం వచ్చింది. అవును. ఎందుకంటే లో మెయింటెనెన్స్ ఉంటుంది, ఈజీగా ఉంటుంది, ఎక్కువ వీటితో ఎక్కువ ప్రాబ్లం ఏమి ఉండదు. ఇంకా డెలివరీ టైంలో కూడా అవే డెలివరీ చేసుకుంటాయి, అవే టేక్ కేర్ చేసుకుంటాయి పిల్లల్ని చాలా జాగ్రత్తగా. ఓకే. వీళ్ళ హ్యాబిట్స్ అంటే మీరు బికాస్ పర్సనల్గా కూడా మీ ఇంట్లో కూడా ఉంటాయి కాబట్టి వీళ్ళ హ్యాబిట్స్ అంటే ఎలాంటి హ్యాబిట్స్ అని అంటారు మ్యామ్? లైక్ అల్లరి పనులు చేయడం కానీ? అల్లరి అయింది, ఇంట్లో ఏది దొరికితే అది తీసుకొని దాని రూమ్లోకి వెళ్ళిపోవడము, ఎక్కువ ఆడడానికి, ఎక్కువ అరవడానికి, ఇట్లా పరిగెత్తుతా ఉంటాయి ఎక్కువ. అవును. అట్లాంటివి. దీని అలవాటు ఎట్లా ఉంటుందంటే ఓపెన్గా వదిలేయాలి ఎక్కువ శాతం, ఎక్కువ పరిగెడతా ఆడుతా ఎక్కువసేపు టైం స్పెండ్ చేయాలి వీటితో. చాలా అల్లరి చేస్తాడు కానీ ఇక్కడ భయపడుతుంది అంతే. కొంచెం డిఫరెంట్గా ఉంటాయి మ్యామ్ ఇవి కదా అసలు. అండ్ ఎక్కడైనా బయట తీసుకెళ్ళినా ఇవి చాలా సెంటర్ ఆఫ్ అటెన్షన్ ఉంటుంది మేడం చాలా మందికి, ఎందుకంటే డిఫరెంట్గా కనిపిస్తే వాళ్ళ ఐస్ కూడా అలా పాప్ అవుతూ ఉంటాయి బయట. అండ్ అగైన్ చాలా చాలా క్యూట్ పప్పీస్ యాక్చువల్లీ. వీళ్ళ మెయింటెనెన్స్ అంటే ఇలా అంటారు మీరు? అంటే మెయింటెనెన్స్ మంత్ మొత్తం మీద 1000 rupees ఫుడ్ అయితే ఎక్కువ అండి, అది కూడా రాయల్ కెనెన్.
ఓకే రాయల్ కెనన్ అయితేనే 1000 రూపీస్ అవుతుంది. 1000 రూపీస్ అవుతుంది ఇంత ఫుడ్ తింటే. ఓకే ఓకే మీరు 4 మంత్స్ కాదు 5 మంత్స్ కాదు 8 మంత్స్ పప్పి అయినా నో ప్రాబ్లం. క్వాలిటీ ఉంది పప్పి, ఆరామ్గా కస్టమర్ 8 మంత్స్ తర్వాత కూడా వచ్చి కొంటారు. ఓకే బట్ లైక్ మళ్ళీ షెడ్డింగ్ ఉండదు ఐఎమ్ షూర్. షెడ్డింగ్ ఏమి ఉండదు అసలు, హెయిరే కనపడదు వీడికి. మనం మెయింటెనెన్స్ సరిగా చేయకుండా ఏదైతే అది ఫుడ్ పెట్టేసి ఏదైతే ఇట్లా చేస్తే ఏంటంటే కొద్ది కోట్ అది తక్కువ ఉంటుంది. అవును ఇప్పుడు కొంచెం ఇప్పుడు షివర్ అవుతుందంటే ఇది భయపడుతున్నట్టు. భయపడుతుంది. ఇప్పుడు ఈ ఇంట్లో ఉండి ఈరోజు ఫస్ట్ టైం వచ్చింది, ఆ షిడ్జు చూడండి ఎలా ఆడేస్తుంది. అవును అలా వీడు ఎందుకు ఆడలేడు అంటే వీడికి ఇప్పుడు దాకా మదర్ దగ్గర ఉండడమే అలవాటు. ఇంకా అదే మదర్ దీని పక్కన ఉంటుంటే కనుక ఇప్పుడు ఫుల్గా ఆడుతుంది మదర్తో. ఎందుకంటే మదర్ ఉన్న ఒక ధైర్యం ఉంటుంది, మదర్ ఉన్న ధైర్యం ఉంటుంది. మదర్ లేకపోతే ఇక ఇట్లా కొన్ని ఏంటంటే మదర్గా ఎఫెక్షన్ వల్ల, ఇంకొకటి ఏంటంటే ఇంట్లో ఉండి ఫస్ట్ టైం రావడం వల్ల అట్లా షివర్ అవుతూ ఉంటుంది. నేను కోల్డ్ ఏమో అనుకున్నాను, కోల్డ్ ఎక్కువ ఉంది వీడికి. ఓకే నిజంగా మ్యామ్ చాలా అంటే చాలా క్యూట్గా ఉన్నాయి. నాకు అవి మనకి ఆవులు ఉంటాయి కదా చిన్న ఆవులు అలా అనిపిస్తున్నాయి నాకైతే చూస్తుంటే. చూడండి గైస్ నిజంగా అసలు ఎంత క్యూట్గా ఉన్నాయి చూడండి అసలు. మ్యామ్ ఎలాంటి వాళ్ళ కోసం మీరు సజెస్ట్ చేస్తారు ఇది ఫైనల్గా, అంటే ఎలాంటి కస్టమర్స్ కోసం? లో మెయింటెనెన్స్, బాగా లో మెయింటెనెన్స్ కావాలి నాకు, అసలు హ్యాపీగా ఇంట్లో టైం పాస్ అయిపోవాలనుకున్న వాళ్ళకి బాగా టైం పాస్, లో మెయింటెనెన్స్ అండ్ ఎక్కువ టైం పాస్ అయ్యాలి, ఎక్కువ హైపర్ యాక్టివ్ ఉంటే ఎప్పుడు మన మీదనే ఉంటాయి, మనతోనే ఆడుతూ ఉంటాయి, కింద ఉండవు అసలు. ఇంకా నా దగ్గర ఇంతకుముందు ఒక చువా ఉండేదంటే అది ఇట్లా ఎగురుకుంటూ వచ్చి జంప్ చేస్తుంది. ఇంకెక్కువ శాతం మన కాళ్ళ దగ్గరే కూర్చుంటూ ఉంటాయి, అటు ఇటు ఎక్కువ ఇది చేయవు. ప్రైస్ మ్యామ్ 35 విత్ ఇప్పుడు పేపర్స్ కూడా ఇస్తున్నాను. విత్ పేపర్ కావాలి అంటే 40 దాకా ఇస్తాను. ఓకే అండ్ వీటికి ఎలాంటివి ప్రాబ్లమ్స్ అయితే ఉండవు కదా మ్యామ్ హెల్త్ వైజ్ ఏం ప్రాబ్లం ఉండదు సార్. ఇప్పుడు మనం తీసుకొని వెళ్ళి మేము పాలు పెట్టదని 10 సార్లు చెప్తాం, కస్టమర్ పాలు పెడతారు లూజ్ మోషన్. ఏ ఫుడ్ చెప్తామో ఫస్ట్ నేనే కాదు, ఏ పెట్ షాప్లో మీరు పర్చేస్ చేసిన పెట్ షాప్ వాళ్ళు కానీ ఎవరైనా ఫస్ట్ ఫుడ్ కోసం కరెక్ట్గా కనుక్కొని అదే ఫుడ్ కంటిన్యూ చేయండి. ఆ ఫుడ్ వల్ల మీరు ఎప్పుడైతే ఫుడ్ చేంజ్ చేశారు లేదంటే ఫుడ్ పెట్టడంలో మార్పులు అంటే కొద్దిగా ఎక్కువ క్వాంటిటీ పెట్టారు సరిపోలేదని అంటే ప్రాబ్లంలో మీరే పడతారు. ఫుడ్ క్వాంటిటీ మెయింటైన్ చేయండి, ప్లస్ ఫుడ్ దానికి ఏం ఫుడ్ పెడుతున్నారో అదే కంటిన్యూ చేయండి. మినిమం 1-2 మంత్స్ అయితే మీరు అది కంటిన్యూ చేయండి, దాని తర్వాత ఫుడ్ చేంజ్ చేసుకోండి. డన్ మ్యామ్. అగైన్ నాకు లాస్ట్ పప్పీకి అయినట్టు ఇప్పుడు మళ్ళీ అనిపిస్తుంది, కానీ వీ హ్యావ్ టు మూవ్ ఆన్ టు నెక్స్ట్ పప్పీ. నిజంగా చాలా ఎఫెక్షనేట్గా చాలా క్యూట్గా ఉన్నాయి, నాకు వెళ్ళిపోవాలనిపిస్తుంది మ్యామ్ ఇంటికి, అంత క్యూట్గా ఉన్నాయి అనమాట. అది ఎప్పుడు చూసినా నేను చివావా ఎప్పుడు చూసినా అలానే అనిపిస్తూ ఉంటుంది, వాళ్ళ ఐస్ కానీ వాళ్ళ బిహేవియర్ నిజంగా చాలా క్యూట్గా ఉన్నాయి గైస్. ఇప్పుడు వచ్చి తీసుకోండి, నేనైతే అంటున్నాను షాప్కి వచ్చేయండి. చివావా చాలా మేడం దగ్గర ఉంటుంది, బట్ స్టిల్ క్యూట్ పప్పీస్ ఇప్పుడు అవైలబుల్ అయితే ఉన్నాయి. ప్లీజ్ కమ్ విజిట్ సాయి దుర్గా పెట్ షాప్ అండ్ గో హోమ్ విత్ చివావా. సో మన నెక్స్ట్ పప్పీ వచ్చేసి వరల్డ్ ఫేవరెట్ పప్పీ. అది జనరేషన్స్ నుంచో ఎన్నో కాలాల నుంచి ఐ థింక్ గోల్డెన్ రిట్రీవర్ హ్యాస్ బికమ్ ఫేవరెట్ పప్పీ ఆఫ్ లాట్ ఆఫ్ పీపుల్. సో మ్యామ్ మీరు చెప్పాలి అసలు అంటే స్పెషాలిటీ ఏంటి, అంటే ఎందుకు తీసుకోవాలి మ్యామ్ గోల్డెన్ రిట్రీవర్ ఎవరైనా తీసుకుంటే? గోల్డెన్ రిట్రీవర్ ఏంటంటే చాలామంది లార్జ్ బ్రీడ్ కావాలి అనుకుంటారు, పెద్దగా ఉండాలి, గార్డింగ్ చేసేటట్టు ఉండాలి అపార్ట్మెంట్లో. ఇప్పుడు గార్డింగ్కి జర్మన్ షెపర్డ్ అది తీసుకుంటే బాగా అరుస్తూ ఉంటుంది, మీరు జస్ట్ ఎవరైనా వస్తే అరవడం అది ఉంటుంది, ఎక్కువ అరవడం ఇది ఉండదు. నెక్స్ట్ ఇంట్లో వాళ్ళతో కూడా ఫ్రెండ్లీగా ఉంటాడు, ఇట్లా కరవడం ఇరిటేట్ ఎక్కువ కరవడం అది ఉండదు, చాలా ఫ్రెండ్లీగా ఉంటుంది. మనం ఏదైనా చెప్తే తొందరగా అర్థం చేసుకోగలుగుతుంది, లేజీగా ఏముండదు, ఫుల్ యాక్టివ్ ఉంటుంది, ఎప్పుడు యాక్టివ్గా ఉంటుందా? ఫుల్ యాక్టివ్ ఉంటుంది. అండ్ యాక్చువల్లీ చాలా మందికి ల్యాబ్ అండ్ గోల్డెన్ రిట్రీవర్ కన్ఫ్యూజన్ ఉంటుంది మేడం, నేను ల్యాబ్ తీసుకోవాలా గోల్డెన్ తీసుకోవాలా, దీనికి హెయిర్ ఎక్కువ ఉంటుంది దానికి తక్కువ ఉంటుంది, అది ఒకటే డిఫరెన్సా లేదంటే ఇంకేమైనా డిఫరెన్స్ ఉంటుందా? అదొకటే డిఫరెంట్ ఉంటుంది. జనరల్గా చెప్పాలంటే దానికి హెయిర్ ఎక్కువ ఉంటుంది, దీనికి హెయిర్ ఎక్కువ ఉంటుంది, దానికి హెయిర్ తక్కువ ఉంటుంది. తర్వాత ఏంటంటే ఏజ్ పెరుగుతున్న కొద్దిగా వెయిట్ ఎక్కువ ఉంటుంది అది ల్యాబ్, ఇది నార్మల్ వెయిట్ ఉంటుంది, ఇది కూడా వెయిట్ ఉంటుంది, బట్ ఇది ఎక్కువ హైపర్ యాక్టివ్ ఉంటుంది. వాడు ఏంటంటే కొద్దిగా
తినడం అంత యాక్టివ్గా ఆడడం పరిగెత్తడం ఇవి పరిగెట్టినట్టు ఇవి ఆడినంత హైపర్గా వాడు ఉండాడు. వాడు కూడా గార్డింగ్ చేస్తాడు, మంచి హైపర్ ఉంటాడు. కానీ దీనంత హైపర్ యాక్టివ్ అయితే ఉండదు. కొద్దిగా వాడు ఎంతవరకు ఆడాలి అంతవరకు ఆడి ఇది చేసుకుంటాడు. కొద్దిగా ఒబిసిటీ, కొద్దిగా ఎక్కువ వెయిట్ ఉంటాడు. ఇది కొద్దిగా వెయిట్ తక్కువ ఉంటుంది. అండ్ మ్యామ్ ఇంకోటి ఇప్పుడు చూస్తున్నారు చూడండి, ఇప్పుడు ఇలాంటివి చూస్తుంటారు. జనరల్గా పప్పీస్ ఇలా చూస్తూ ఉంటాయి. కానీ మన ఇప్పుడు ఇంట్లో ఉన్న చాలా వస్తువులు ఏమైనా కావచ్చు, లైక్ అవి ప్రతిదీ చేస్తుంటుంది. దాన్ని అవాయిడ్ చేయాలంటే ఏం చేయాలి అండ్ ఎంత ఏజ్ వరకు చేస్తాయి అవి? అలా ఎంత ఏజ్ వరకు చేస్తాయి అంటే మామూలుగా ఇంకా అడల్ట్ వచ్చే వరకు అవి అట్లనే చేస్తాయండి. 9 months వచ్చేదాకా కూడా పళ్ళు దురద ఉంటుంది. ఆ ఇచ్చింగ్ వల్ల అవి ఇవి కొరకడం చేయడం ఇవన్నీ చేస్తాయి. మీరు ఎప్పటికప్పుడు చూయింగ్ బోన్స్ లేకపోతే దీనికి బోన్స్ వస్తుంటాయి చూ చేయడానికి. ఆ డాగీస్వి ఇప్పుడు వచ్చాయి కొత్తగా, అవైతే ఎక్కువ టైం ఇస్తాయి. అవి చూ చేయడం వల్ల ఏంటంటే దానికి ఒక ఫ్లేవర్ వస్తుంది. బట్ అవి చూ చేయడం వల్ల ఏంటంటే దాని పళ్ళు దురదపోతుంది. ఎక్కువ అవి వేయండి. తర్వాత టాయ్స్ ఎక్కువ వేయండి. ఒంటరిగా దాన్ని వదిలేయడం ఏంటంటే దానికి ఏది కావాలంటే అంటే మనం 24 గంటలు దాంతో టైం స్పెండ్ చేయము. ఎవరికి స్పెండ్ చేసినా అది కొరుకుతే చేస్తే మనం చెయ్యి అది ఇది అవుతుంది, పళ్ళు దురద ఉంటుంది, షార్ప్నెస్ ఉండి. బట్ దానికి వీలైనంత వరకు దానికి టాయ్స్ ఇవ్వండి. ఇప్పుడు ఆ టాయ్ చూడండి, ఆ టాయ్తో ఎంత బాగా ఆడుతుందో, ఆడుతూ ఉంటుంది. ఇప్పుడు మనం చేతులతో ఆడతారు మన పిల్లలు, అవి ఇవి తీసుకొని ఇసిరేస్తారు చేస్తారు. ఇవి అట్లా కాకుండా టాయ్స్ ఇస్తే ఎక్కువ టాయ్స్తో ఎక్కువ టైం పాస్ చేస్తారు. అంటే వీళ్ళకి ఏదో ఒకటి ఉండాలి అంతే. మ్యామ్ ఇవన్నీ చూ స్టిక్స్ ఏవైతే ఉంటాయో చాలామంది ఏమంటారంటే ఒక ఏజ్ దాకా అది ఇవ్వద్దు. చూ స్టిక్స్ ఇవ్వచ్చు. ఓకే. కాల్షియం బోన్స్ ఇవ్వద్దు. ఓకే. కాల్షియం బోన్స్ అనేది బాడీలో కాల్షియం పెంచుతుంది. నెక్స్ట్ ఏంటంటే ఓవర్ హీట్ ఉంటుంది కాబట్టి ఓవర్గా వేయడం వల్ల ప్రాబ్లం. 1-2 ఇస్తే ఏం కాదు. కావాలని వాడు కింద పడేస్తున్నాడు, నేను మళ్ళీ ఇవ్వాలని అటు వచ్చి స్మార్ట్. నిజంగా చాలా యాక్టివ్గా ఉంది మ్యామ్. సో దీని మెయింటెనెన్స్ గురించి చెప్పండి. మెయింటెనెన్స్ 2,000 to 3,000. ఫుడ్ ఇంకా గ్రూమింగ్. అంటే గ్రూమింగ్ బయట తీసుకెళ్తేనే ఇంట్లో మీరు కూడా చేసుకోవచ్చు, అంత టైం ఉంటే చేసుకోవచ్చు అంటారు మ్యామ్. బట్ ఈ నెయిల్స్ చిన్నగా ఉంటే వాళ్ళకి మళ్ళీ మనకి దీనికి సెపరేట్ నెయిల్ కటర్ ఉంటుంది. నెయిల్స్ కట్ చేసినప్పుడు దాని ఎడ్జ్ చూసుకొని కట్ చేసుకోవాలి. ఇట్లా వైట్ ఉంటుంది ఏదైతే ఉంటుందో అదే రిమూవ్ చేయాలి. ఎక్కువ కట్ చేయొద్దు. లేదంటే నెయిల్స్ అనేది మీకు మంత్లీ 1-2 monthsకి ఒకసారి కట్ చేస్తారు. 4 months తర్వాత వీడు వాకింగ్కి వెళ్ళిపోయాడంటే అది కూడా ఉండదు. అవును. మేజర్గా ఎవ్రీ 2-3 డేస్కి డ్రై బాత్ ఇస్తారేమో? డ్రై బాత్ ఇస్తాం. డ్రై బాత్కి కూడా మీకు దగ్గర ఉంటుంది స్ప్రే ఉంటుంది. స్ప్రే కొట్టేసి దానికి డ్రైయర్ ఉంటుంది, తుడిచేసి మంచిగా డ్రై చేసేస్తే మంచి స్మెల్ వస్తుంది. పప్పి కూడా నీట్గా ఉంటుంది. మరి వెట్ బాత్ అనేది 50 days దాటిన తర్వాత, వ్యాక్సినేషన్ అయిపోయిన తర్వాత 45-50 days దాటిన తర్వాత వెట్ బాత్ చేయాలి. బట్ రెగ్యులర్గా ఒకసారి అడల్ట్ అయ్యాక ఫ్రీక్వెన్సీ మీరు ఏమంటారు? లైక్ 10 to 15 days ఒకసారి వెట్ బాత్ చేయాలి. చేపించి మంచిగా తొందరగా డ్రై చేసేసి, డ్రై టవల్స్ ఉంటాయి వీటికి, తొందరగా డ్రై అయిపోతాయి. ఆ టవల్తో డ్రై చేసేసి మంచిగా డ్రైయర్ పెట్టేసేయాలి. ఓకే. అండ్ ఒకవేళ ఇఫ్ పీపుల్స్ కొంతమంది హెజిటేట్ చేస్తుంటారు ఆ వెట్ బాత్ చేయడానికి, అప్పుడు గ్రూమింగ్ తీసుకెళ్ళిపోతే వాళ్ళు చేయించేస్తారు. ఓకే. అండ్ ఫైనలీ మ్యామ్ ప్రైస్ 20,000, 18,000 నుండి 20,000-25,000 వరకు కూడా ఉంటుంది. డార్క్ కలర్ అయితే 25,000. ఇది లైట్ బ్రౌన్ 20,000. ఇంతకన్నా మీకు వైట్ కలర్ వస్తుంది, అదైతే 18,000 వస్తుంది. సో అంటే కలర్ బట్టి ప్రైస్ ఉంటుందా, ఇంకా ఏమైనా ఉంటాయా ఫ్యాక్టర్స్? కలర్ని బట్టి ప్రైస్ ఉంటుంది, క్వాలిటీని బట్టి ఉంటుంది. ఓకే. సో యా గైస్, దాట్స్ అబౌట్ గోల్డెన్ రిట్రీవర్. నెక్స్ట్ పప్పీకి వెళ్ళిపోదాం. సో గైస్, నెక్స్ట్ పప్పీ వచ్చేసి గార్డింగ్ డాగ్. గార్డింగ్ డాగ్స్లో కొన్ని డాగ్స్ ఉంటాయి మ్యామ్, లైక్ జర్మన్ షెపర్డ్, డాబర్మ్యాన్, రాట్వైలర్. బట్ జర్మన్ షెపర్డ్లో అండ్ ఇంకా వేరే పప్పీలు వచ్చేసి కొంచెం మెయింటెనెన్స్ ఎక్కువ ఉంటుంది అంటారు, డాబర్మ్యాన్లో తక్కువ ఉంటుంది అంటారు. సో ఇది డాబర్మ్యాన్ కదా. సో ఏజ్ ఎంత ఫస్ట్ చెప్పండి. లైక్ ఇప్పుడు 70 days. 70 daysలో ఇంత హ్యూజ్గా గ్రో అవుతారు.
జర్మన్ షెపర్డ్తో కంపేర్ చేస్తే గార్డింగ్లో ఇది ఎందుకు బెటరో లేదంటే ఈక్వల్ చెప్పండి. జర్మన్ షెపర్డ్ అనేది మెయింటెనెన్స్ పరంగా చూస్తే జర్మన్ షెపర్డ్కి మెయింటెనెన్స్ ఎక్కువ ఉంటుంది. అవును. గార్డింగ్ పరంగా రెండు ఈక్వల్ ఉంటాయి. అరవడం కానీ పరిగెత్తడం కానీ. ఇంకోటి ఏంటంటే వీడు ఎక్కువ పరిగెడతాడు, ఎక్కువ రన్నింగ్ ఉంటుంది, వీటిది ఎక్కువ గార్డ్ చేస్తూ ఉంటాయి. ఓకే. అంటే గార్డింగ్ అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ లైక్ యాక్టివ్ రెండు కూడా అంతే యాక్టివ్గా ఉంటాయి. రెండు అంతే యాక్టివ్ ఉంటాయి. ఓకే. వాడికి జుట్టు ఉంటుంది, కొద్దిగా మెయింటెనెన్స్ ఉంటుంది. వీడికి జీరో మెయింటెనెన్స్ ఉంటుంది, ఎక్కువ జుట్టు ఉండదు, ఖాళీ లైట్గా వాష్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు వీళ్ళు ఈ గార్డింగ్ దాంట్లో మేడం, ఇప్పుడు నేను చూస్తున్నాను కదా, ఇప్పుడు కూడా చూడండి ఎలా స్నిఫ్ చేస్తున్నాడు, ప్రతిదీ స్నిఫ్ చేస్తున్నాడు, ఇక్కడ ఏముంది కనుక్కుంటున్నాడు. అది న్యాచురల్గానే వస్తుంది కదా, అది వాళ్ళకి నేర్పించాల్సిన అవసరం లేదు. లేదు, ఇంకా మీకు ట్రైనింగ్ అంటే ఆఫ్టర్ 3 months తర్వాతే. 3 months బిలో అయితే ట్రైనింగ్ ఉండదు. అంటే నేను చెప్తుంది ఏంటంటే ట్రైనింగ్ లేకుండా కూడా న్యాచురల్ చేస్తాయి. ఇప్పుడు చాలా మంది ఇప్పుడు ఫామ్ హౌస్లో వాటిల్లోనే పెట్టుకుంటారండి. ఆల్రెడీ నేను నరేష్ గారు ఐడియా ఉన్నారు కదా, హీరో నరేష్ గారు, వాళ్ళకి నేనే ఇచ్చాను ఈ డాగ్. విజయ నిర్మలా గారి కొడుకు డాబర్మెన్ 2 మేల్ ఫీమేల్ నేనే ఇచ్చాను. వాళ్ళు ఎటువంటి ట్రైనింగ్ అది కూడా అవసరం లేకుండానే గార్డ్ చేస్తాయి. అసలు ట్రైనింగ్ అయితే ఇప్పించారు, చిన్నగా ఉన్నప్పుడైతే ఈ ఏజ్లోనే ఇచ్చాము, మంచిగా గార్డ్ చేస్తాయి. వీళ్ళకి ట్రైనింగ్ అంటే ఎలాంటి ట్రైనింగ్ ఇవ్వాలి? ట్రైనర్ మీకు ఏంటంటే షెట్ డౌను, షేక్ హ్యాండ్, ఎవరినైనా ఇట్లా దొంగల వాళ్ళు వచ్చినా పట్టుకోవడానికి కానీ, ఎక్కువ ఇట్లా అరవడానికి కానీ, ఇట్లా ట్రైనింగ్ ఒక్కొక్క దానికి ఒక్కొక్క ట్రైనింగ్ ఉంటుందండి. అది ట్రైనర్ అనేది బేసిక్స్ మనం నేర్పియమంటే బేసిక్స్ నేర్పిస్తారు, లేదు ఇట్లా అటాక్ అది కావాలి అనుకుంటే అది కూడా నేర్పిస్తారు. ఇప్పుడు ఇది గార్డింగ్ కాబట్టి మేడం, కంపానియన్కి కూడా ఉంటుందా? అంటే మనతో ఫ్రెండ్లీ కూడా ఉంటుందా? ఫ్రెండ్లీ ఉంటుంది, ఓనర్స్తోని బయట వాళ్ళతో కూడా ఫ్రెండ్లీ ఉంటుంది. కానీ ఇవి వీలైనంత వరకు ఎక్కువ స్పేస్ ఉండాలి. అపార్ట్మెంట్స్లో కానీ ఇట్లా పెంచుకోవచ్చండి, ఏం కాదంటారు, కానీ పెంచుకోవచ్చు ఏం కాదు, కానీ వాడి ఫ్రీడమ్ని మనం ఇది చేయలేం. అవి ఫామ్ హౌస్లో కానీ ఓపెన్ ల్యాండ్లో కానీ బాగా పరిగెట్టడం, ఆడడం, జర్మన్ షెపర్డ్, ఈ డాబర్ మ్యాన్, రాట్ విల్లరు బాగా టైం స్పెండ్ చేస్తే, బాగా ఆడితే, ఎక్కువ పరిగెడితే, ఎక్కువ హైట్ కానీ లెంత్ కానీ గార్డింగ్ మంచిగా చేస్తే, వీటిని వీలైనంత వరకు ఫామ్ హౌస్, ఇండిపెండెంట్ హౌస్కే సజెస్ట్ చేస్తాం. ఫామ్ హౌస్ అని ఇండిపెండెంట్ హౌస్కి సజెస్ట్ చేస్తారు. అవును. అండ్ మ్యామ్, ఇప్పుడు గార్డింగ్ అంటే నైట్ అంతా మనం ఎక్కడ వెళ్ళినా అది ప్రొటెక్ట్ చేస్తుంది మన హౌస్ ప్రాపర్గా చేస్తుంది. ఓకే. అండ్ వీటికి ఫుడ్ మరి ఎలా ఉంటుంది? ప్రతి మార్నింగ్, ఆఫ్టర్నూన్, ఈవినింగ్ పెట్టాలా? ఫుడ్ ఎలా ఉంటుంది? 3 times ఉంటుందండి. మీకు అడల్ట్ అయిన దాకా కూడా 3 times ఉంటుంది, బట్ అడల్ట్ అయిన తర్వాత డైలీ 2 times పెట్టినా ఓకే. క్వాంటిటీ పెంచుకోవాలి, 2 times పెట్టాలి. అండ్ వీటికి పప్పీ ఫుడ్ పెట్టాలా మ్యామ్? ఓన్ ఫుడ్ కూడా పెట్టచ్చా? అంటే బాయిల్డ్ చికెన్ కానీ ఇలాంటివి? 6 months తర్వాత మీరు బాయిల్డ్ చికెన్ అది పెట్టచ్చు, కానీ 6 months వరకు అయితే పప్పీ ఫుడ్ పెట్టాలి. 6 months తర్వాత కూడా నేను ఓన్లీ పప్పీ ఫుడ్ పెట్టాలంటే కూడా నడుస్తుందా? పెట్టచ్చు. 6 months తర్వాత పప్పీ ఫుడ్ కంటిన్యూ చేస్తూ 1 year తర్వాత అడల్ట్ ఫుడ్ పెట్టచ్చు. అంటే బేసిక్లీ అడల్ట్ ఫుడ్ స్టోర్ నుంచి ఏదైతే ఫుడ్ ఉంటుందో దాని మీద ఇది సర్వైవ్ అవుతుందా టోటలీ? అవుతుంది. లేదంటే నేను ఇంట్లో డెఫినెట్లీ చేయాల్సిందే? ఓన్లీ డాగ్ ఫుడ్లోనే ఎక్కువ ప్రోటీన్స్ ఉంటాయి. మనము ఇంట్లో వండిన దానికన్నా డాగ్ ఫుడ్డే ఎక్కువ ప్రిపేర్ చేస్తాం, కానీ అందరి బడ్జెట్ ఉండదు. చాలామంది ఇప్పుడు ఈ మామూలు మిడిల్ ఫ్యామిలీ ఇట్లా కొంతమంది ఏంటంటే స్పెసిఫిక్గా దానికి టైం ఇచ్చి వండి పెడతారు. వీలైనంత వరకు చాలామంది కస్టమర్లు ఏంటంటే 20 kgs 30 kgs బ్యాగ్ తీసుకెళ్తారు. పర్ మంత్ 20 kgs తీసుకెళ్తే 4000 రూపీస్ మంత్ ఫుల్గా వచ్చేస్తుంది వాడికి, అడల్ట్కి. సో దీనికి 4000 ఒక ఉంటే ఫుడ్ సరిపోతుంది. 20 kgs ఫుడ్ 4000 ఫుల్ మంత్ వచ్చేస్తుంది పెద్దగా అయిన తర్వాత. ఓకే. అండ్ మ్యామ్, ఇది మన ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చిన్నపిల్లలు కూడా ఉంటారు ఇంట్లో, వీళ్ళ నేల్స్ కొంచెం పెద్దగా ఉంటాయి, అవి ఏమైనా స్క్రాచ్ చేస్తాయా చిన్నపిల్లలు ఎవరైనా? అట్లా ఏం చేయమండి మనం. ఇట్లా పెద్దోళ్ళకి ఇప్పుడు ఇవి ఏంటంటే ఓనర్స్ ఎవరు ఉన్నారో వాళ్ళతో ఎక్కువ ఇది చేస్తూ ఉంటాయి. నేల్స్ ఎప్పటికప్పుడు కట్ చేసుకోవాలి. ఇంకొకటి అడల్ట్ అయినాక అవి వాక్ ఎక్కువ చేస్తాయి కాబట్టి అవి రఫ్ అయిపోతాయి, నేల్స్ అనేటివి హార్డ్ అయిపోతాయి. వాకింగ్ చేయలేని వాటికి, ఇట్లా కేజీలలో అట్లా ఉన్న వాటికి కొద్దిగా షార్ప్నెస్ ఉంటాయి హియర్ నేల్స్. ఫైనలీ మ్యామ్, ప్రైస్ 16,000, 16 to 18,000. 16 to 18,000 రూపీస్. సో
ఇలా ఉంటాయి చూడండి గైస్, ఫ్రమ్ సైడ్. అండ్ యాంగులేషన్ చూడండి వీడిది. సో ఇలా. అండ్ ఇదే ఒకటి కలర్లో వస్తుందా మ్యామ్ డాబర్మ్యాన్ జనరల్గా? బ్లాక్ అండ్ ట్యాన్ ఉంటుంది, బ్రౌన్ అండ్ ట్యాన్ ఉంటుంది, 2 కలర్స్ ఉంటాయి. లివర్ అండ్ ట్యాన్ అంటారు. ఎస్. సో థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్, మంచి మంచి పప్పీస్ చూపెట్టారు. అండ్ ఈ ఫార్మాట్ నాకైతే పర్సనల్గా నచ్చుతుంది. మరి వ్యూవర్స్కి ఎలా అనిపించింది చెప్పాలి. ఇంటరాక్ట్ చేస్తూ పప్పీతో ఎక్కువ మాట్లాడుతూ చాలా భలే అనిపించింది నాకు కూడా కొత్త ఎక్స్పీరియన్స్ ఇది. డెలివరీ ప్రాసెస్ కూడా చెప్పండి. 100% ఆల్ ఓవర్ ఇండియా డెలివరీ ఉంటుందండి. మీరు ఎక్కడికి కావాలన్నా కానీ మీరు మా వీడియో చూడండి. మీకు ఏవైతే పప్పీస్ అంటే మీకు ఏ బ్రీడ్ కావాలంటే ఆ బ్రీడ్ ప్రెజెంట్ ఉన్న వీడియోస్ ఫొటోస్ మీకు షేర్ చేస్తాను. మీరు ఓకే అనుకుంటే కనుక వీడియో కాల్ కూడా చేసి చూపిస్తాను. మీరు కన్ఫర్మ్ చేసిన తర్వాత పప్పీని మీకు డెలివరీ ఇచ్చేదాకా కూడా నాకు పూర్తి రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. ఆల్ ఓవర్ ఇండియా డెలివరీ ఉంటుంది. మీరు ఎప్పుడు ఏ బ్రీడ్ కావాలన్నా నా దగ్గర లేని బ్రీడ్ అయినా కానీ నేను ఆ బ్రీడ్ తెప్పించి మీకు పంపించేదాకా కూడా మీకు డెలివరీ అయ్యేదాకా ఆ రెస్పాన్సిబిలిటీ నాదే ఉంటుందండి. మీరు ఎక్కడున్నా, స్పెషల్లీ మా తెలుగు స్టేట్స్లో అయితే మీరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నా విత్ ఇన్ వన్ డే సేమ్ డే. అంటే ఈ రోజు అంటే తెలంగాణలో అయితే 1 డేలో వచ్చేస్తుంది. ఆంధ్ర ఇట్లా చెన్నై, బెంగళూరు ఇట్లా అయితే కనుక 1 డే టైం పడుతుంది. 1 డేలో మీకు పప్పి డెలివరీ అయిపోతుంది. మీకు పప్పి రీచ్ అయిన దాకా నా రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. మీకు ఏదైతే పప్పి ఫుడ్ ఎట్లా పెట్టాలి ఏంటి ప్రతి ఒక్కటి మేము ఇచ్చే బిల్లులో మెన్షన్ చేసి ఉంటుంది. ప్లస్ మేము మీకు వీడియో కూడా ప్రత్యేకించి పెడతాము, ఈ ఫుడ్ ఇట్లా పెట్టాలి ఇది అని. ఒక వ్యాక్సిన్ కూడా అయ్యి ఉంటుందండి. ఏ డౌట్స్ ఉన్నా 24 hours మీరు కాల్ చేయొచ్చు. సో యా గైస్, డెలివరీ ఆల్ ఓవర్ ఇండియా ఉంటుంది. మీకు తెలుగు స్టేట్స్లో అయితే క్విక్గా 1 డేలో డెలివరీ ఇస్తున్నారంటే ఇది చాలా ఆంధ్ర నుండి చాలా కాల్స్ వస్తాయండి. చాలామంది కస్టమర్స్ పర్చేస్ చేస్తూ ఉంటారు. వైజాగ్, విజయవాడ, కర్నూలు, తిరుపతి, అసలు చాలామంది కస్టమర్స్ ఉంటారు మాకు. మీకు ఎప్పుడు ఏ పప్పీ కావాలన్నా కానీ 100% నమ్మకం పెట్టుకోండి. పప్పీ మీకు రీచ్ అయ్యేదాకా కూడా నా రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. పప్పీ మీకు మంచి హెల్దీగా యాక్టివ్గా మీకు పప్పీ ఎక్కడైతే వీడియోలో చూస్తారో అదే పప్పీ మీకు రీచ్ అవుతుంది. అడ్రస్ చెప్పండి మ్యామ్. అమీర్పేట్ బిగ్ బజార్ ఆపోజిట్ లైన్ అండి, నియర్ బై శ్రీకృష్ణ స్వీట్ హౌస్, పిల్లర్ నెంబర్ 1081. యా. అండ్ గివ్ అవేలో పార్టిసిపేట్ చేయాల్సిన ప్రాసెస్ అంతా నేను వీడియోలో మధ్యలో ఎక్కడో చెప్పి ఉంటాను. మీరు పూర్తిగా వీడియో చూసి ఉంటే మీకు డెఫినెట్లీ యూ వుడ్ హ్యావ్ గాట్ టు నో. సో ప్లీజ్ పార్టిసిపేట్ చేయండి. ఇలాంటి మంచి మంచి ఆఫర్స్, ఇలాంటి మంచి మంచి గివ్ అవేస్తో ఓన్లీ సాయి దుర్గా పెట్ షాప్లో మాత్రమే మీకు ఇలాంటి గివ్ అవేస్ వస్తూ ఉంటాయి. కాబట్టి ఈ వీడియోస్ని అయితే అస్సలు మిస్ చేయొద్దు మీరు, ఓకేనా? ఈ గివ్ అవే అనేది ఓన్లీ తెలంగాణ ఇక్కడ హైదరాబాద్ వాళ్ళకే కాదండి, ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు ఎక్కడి నుంచైనా ఎవరికైనా రావచ్చు. ఎవరికి వచ్చినా కానీ మీరు ఇక్కడికి వచ్చి విజిట్ చేయాలి, తీసుకెళ్ళాలని ఏమి ఉండదు. మేమే ఇక్కడ నుండి ట్రాన్స్పోర్ట్ చేస్తాము. మీరు అక్కడ రిసీవ్ చేసుకోవచ్చు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా వీడియో చూడండి. చలో, థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ ఫర్ సీయింగ్ దిస్ వీడియో. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.